క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఊరియేలు యొక్క మరికొన్ని బాధ్యతల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఇంతకు ముందు మనం ఫైర్ ఆఫ్ గాడ్ అనేది చూసాం. ఇప్పుడు లైట్ ఆఫ్ గాడ్, ట్రూత్ ఆఫ్ గాడ్, అదేవిధంగా మరికొన్ని బాధ్యతలను కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏనోకు గ్రంథము బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఈ ఏనోకు గ్రంథము ఇథియోపియన్ ఆర్థడాక్స్ తెహావడి అనేటువంటి ఒక సంఘములో ఇప్పటికీ కూడా వారి బైబిల్ గ్రంథంలో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది గేజ్ అనే భాషలో ఇప్పటికీ కూడా రక్షింపబడి ఉంది. ఆ భాషలోనే రాశారు ఇదంతా కూడా. ఇటువంటి గ్రంథము అంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత పరలోకములో ఏనోకు మెటాడ్రాన్ అనే దేవదూతగా పేరు మార్చబడిన తర్వాత రాయబడిన సంగతులు ఇవి. ఇక్కడ కొన్ని వాటి గురించి క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో రాయలేదు. అదేవిధంగా ఈనోకు మిగతా దూతల గురించి కూడా చాలా క్లియర్గా ఈనోకు రాయటాన్ని మనం చూస్తున్నాం. గాబ్రియేల్ కానీ, మిఖాయేల్ కానీ, రఫాయేల్ కానీ, ఇంకా ఇతరమైనటువంటి వారి గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మనము ఆలోచన చేస్తుంది ఏమిటంటే, ఊరియేలు బాధ్యతలలో లైట్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక బాధ్యతను కూడా చూస్తున్నాం. మనం గతంలో ఫైర్ ఆఫ్ గాడ్ అనేది చూసాము, విజ్డమ్ ఆఫ్ గాడ్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లైట్ ఆఫ్ గాడ్ అనేది చూస్తున్నాము. అంటే ఇప్పుడు లైట్ ఆఫ్ గాడ్ గురించి కానీ మనం ఒకసారి చూసినట్లయితే, ఈ లైట్ ఆఫ్ గాడ్ అనేది ఏంటి? దేవుని యొక్క సృష్టి ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే గాడ్ క్రియేటెడ్ ద లైట్. అదేవిధంగా ఆది కాండము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ఈ యొక్క భూమిని ఏలటానికి 2 జ్యోతులను ఆయన సృష్టించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఒక జ్యోతి పగటిని వేలటానికి, ఒక జ్యోతి రాత్రిని వేలటానికి మనం చూస్తున్నాం. అదేవిధంగా నక్షత్రాలను కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వెలుగును ప్రకాశింపజేసేటువంటివే. కానీ వాటి బాధ్యతల ప్రకారము ఎంత వెలిగించాలో, ఎంత వెలగబడాలో అంతవరకే అవి వెలిగి మనకు ఆ యొక్క కాంతిని ప్రసరింపజేసే వాటిలాగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ప్రాముఖ్యమైనటువంటిది మనం తెలుసుకోవాలి. ఏమిటనంటే, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత వీటినన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టడానికి, వీటినన్నిటినీ కూడా మనకు తెలియపరచటానికి, వీటన్నిటిని కూడా సక్రమంగా నడపటానికి ఆయన కొంతమంది దేవదూతలను ఎన్నుకున్నాడు. ఆ దేవదూతల్లో వన్ ఆఫ్ ది ఆర్చ్ ఏంజిల్ని కానీ మనం చూసినట్లయితే, ముఖ్యమైనటువంటి దేవదూతను మనము తెలుసుకున్నట్లయితే ఉరియల్ ఫైర్ ఆఫ్ గాడ్ అని లాస్ట్ టైం మనం చదువుకున్నాం. అలాగే ఈ ఉరియలు విజ్డమ్ ఆఫ్ గాడ్, అంటే ఈ మానవునికి కావలసినటువంటి ఆలోచన సరళిని క్రియేట్ చేసేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మానవునికి వెలుగు కూడా అవసరమై ఉన్నది. మానవుడు చీకట్లో బ్రతకలేడు కదా. ఈ మానవుడు చీకట్లో బ్రతకాలి అంటే అయ్యే పని కాదు. దేవుడు పగటిని సృష్టించాడు, రాత్రిని సృష్టించాడు. ఈ రాత్రిలో మనము గాఢాంధకారములో ఉండకుండా అక్కడ చిన్న జ్యోతిని సృష్టిస్తూ, అదేవిధంగా నక్షత్రాలను కూడా సృష్టించడానికి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలని అంటే ప్రతి ఒక్క దాన్ని దేవుడు నోటి మాటతో సృజించినప్పటికీ వాటినన్నిటిని కూడా నడిపించడానికి ఆయన దగ్గర ఒక యంత్రాంగం ఉంది, వారే దేవదూతలు. ఈ యంత్రాంగం అంతా కూడా ఈ దేవదూతలు ఎలా నడిపించారో కానీ మనం చూసినట్లయితే అనేక విధాలుగా మనకు బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ఏనోకు గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ద లైట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక లైట్గా ఉన్నప్పుడు ఆ లైటు ఎక్కడ ప్రసరించాలో, ఎక్కడ ప్రసరించకూడదో, ఏ టైంలో ఎంత వెలగాలో ఆ దేవుడు సృష్టి ప్రకారము వాటిని కరెక్ట్గా నడిపింపగలిగేటువంటి ఆలోచన సరళనిచ్చి వాటిని నడిపించగలిగినటువంటి శక్తిని ఆ యొక్క దేవతలకి ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగమే ఈ రోజున ఊరియేల్ తన బాధ్యతలో ఒకటిగా లైట్ ఆఫ్ గాడ్ అనేటువంటి బిరుదును కూడా పొందింది. అంటే దేవుని యొక్క పని సక్రమంగా జరిపించటానికి ఉరియేలుకు లైట్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక గొప్ప శక్తిని ఇచ్చాడు దేవుడు. ఈ యొక్క వెలుగు ఇంకా అనేకమైన దూతల గురించి మీ ముందు మాట్లాడటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని యొక్క సైన్యమైనటువంటి, దేవునికి ఉన్నటువంటి ప్రధానమైన దేవదూతలు, అదేవిధంగా ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి 200 మంది దేవదూతలు, వీరందరూ కూడా
ఏం చేస్తున్నారు అంటే ఆయన యొక్క ప్రణాళికను ఈ యొక్క భూమి మీద నెరవేర్చడానికి సిస్టమేటిక్గా చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోనండి. జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ ద్వారా బైబిల్ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి సత్యాలను మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. ఇంకా నిగూఢ సంగతులను కూడా, ఏనోకు ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథాలు కూడా, ఏనోకు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మెటాట్రాన్ అనే దేవదూతగా మార్చబడిన తర్వాత ఆయన చేసిన పనులను గురించి, అక్కడ ఆత్మాహుడై ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి ఆ ప్రతులను మీ ముందు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక మీరు జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ని చూడండి, అందుట్లో పాలిభాగస్తులు అవ్వండి. మీరు కూడా సువార్తను ప్రకటించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంచండి, ఇతరులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఎవరీబడీ. జేకబ్ లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.